వల్లనే విశ్వేశ్వరరావు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అనుభవశీలి, రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి పొలిటీషియన్ ఆయన. రాజ్యాంగబద్ధమైనటువంటి ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఎప్పుడూ తపన పడుతూ ఉంటారు. అందుకే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన చేశారు. ప్రపంచ చరిత్ర అనేటువంటి పుస్తక ఆవిష్కరణ జరిగింది. అది డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రచించారు. దాని ఆవిష్కరణ సభలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన చేశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా పరిపాలనా దక్షుడు, చాలా మంచి పరిపాలనా దక్షుడు, అభివృద్ధి కాముకుడు, మంచి ఆలోచనలు కలిగినటువంటి లీడరు అయితే అని చెప్పి చాలా ఆలోచనలు ఆయనకు ఉంటాయి. కానీ మనకిచ్చేటువంటి సమయం ఎంత, ఆ సమయంలో ఎంత చేస్తామో అని చెప్పి గుర్తుపెట్టుకొని మనం చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి నేను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పి ఆయన గర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు. ఏంటి నర్మగర్భంగా ఏం తెలియజేశారని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విజన్ 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 అంటూ ఉంటారు. ఆ విజన్ వైపు పరుగు పెడుతూ ఉంటారు. ఆయన ఆ విజన్ వైపే దృష్టి పెడుతూ ఉంటారు. రాజకీయంగా నష్టపోతూ ఉంటారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు 2004, 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం తనే అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకొని అసెంబ్లీ వేదికగానే కార్యకర్తల్ని, పబ్లిక్ని పట్టించుకోలేదు. కొంచెం గ్యాప్ వచ్చింది. అందుకే నేను 2004, 2019 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అని విషయాన్ని కూడా చెప్పారు. మరి నిజంగా మారాడా చంద్రబాబు నాయుడు గారు? వెంకయ్య నాయుడు గారు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకున్నారా? వెంకయ్య నాయుడు గారు చాలా సౌమ్యంగా, అర్థమయ్యేలాగా, చాలా దూరదృష్టితో ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి మనసు ఎరిగినటువంటి లీడర్గా చెప్పారు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు మారిపోతారు, వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టే వింటారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఆయన నిన్న అసెంబ్లీలో ఇచ్చినటువంటి స్పీచ్, అలాగే దిశానిర్దేశం, మంత్రులకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం, ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం, వాటిని పరిశీలిస్తుంటే విజన్ నుంచి ఆయన పక్కకు పోలేదు, పక్కకి జరగలేదు. ఆయన ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2047 నాటికి ప్రతి ఒక్కళ్ళు 55 లక్షల రూపాయలు ఏడాదికి సంపాదించేలాగా విజన్ తయారు చేశాను. ఆ విజన్ సాకారం కావాలని చెప్పి అంటున్నారు ఆయన. ప్రస్తుతం సుమారుగా జీడిపి వచ్చేసి, జిఎస్డిపి వచ్చేసి 16 లక్షలు ఉంది. ఆ జీడిపి కాస్త 308 లక్షల కోట్లు కావాలి అని చెప్పి చెబుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 16 లక్షల కోట్లు ఉంది ఇప్పుడు. అది 308 లక్షల కోట్లు కావాలని చెప్పి టార్గెట్ పెట్టున్నారు. అది రీచ్ అయితే అప్పుడు 55 లక్షలు ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం ఉంటుంది ఏడాదికి. ఇప్పుడు ప్రజెంట్ దేశవ్యాప్తంగా తలసరి ఆదాయం హైయెస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. దాన్ని దాటి రాబోయేటువంటి రోజుల్లో వరల్డ్లో నెంబర్ 1 కావాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్. అందుకే వెంకయ్య నాయుడు గారు అంటున్నారు, మీరు ఎక్కువ ఆలోచనలు పెట్టుకోమాకండి, మనకి ఎంత సమయం ఇస్తారు ప్రజలు, ఆ సమయంలో మనం ఎంత చేయాలో అంత చేయాలి, ఆ చేసిన దాన్ని ప్రజలకు చెప్పి మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి, అంటే ఎలక్షన్కి ప్రిపేర్ కావాలి అనేది ఆయన చెప్పినటువంటి సూక్ష్మం, నర్మగర్భంగా. అయితే చంద్రబాబు నాయుడు గారు తాను విజన్ తయారు చేశాను 2029, 2047 ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలని చెప్పి మళ్ళా చెప్తున్నారు. ఆ రోజున 2020 విజన్ తయారు చేయబట్టే వాళ్ళ తెలంగాణలో తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది భారతదేశంలోనే. 2020 విజన్ కారణంగానే సాధ్యమైంది అది. కాబట్టి 2047 విజన్ దిశగా మనం వెళ్లాల్సిందని చెప్పి ఒక దిశానిర్దేశం చేస్తూ ఎమ్మెల్యేలని, మంత్రులని ప్రజల మధ్యకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పండి, P4 ఫార్ములా అనేది అమలు చేయాలి. మనం ఉగాది నుంచి P4 ఫార్ములాని మనం అమలు చేస్తున్నాం. ఈ P4 ఫార్ములాని తెలియజేయండి, ప్రజలకి వివరించండి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చేద్దాం. ఫలితంగా ప్రతి వాళ్ళు ఏడాదికి 55 లక్షల రూపాయలు సంపాదించేలా చెయ్యాలి అనేది ఆయన టార్గెట్. ఆయనే చెప్తున్నారు, ఇది సాధ్యం కాదని మీరు అనుకుంటారు,
కానీ సాధ్యమవుతుంది అని చెప్పి చెప్తున్నారు. నిజంగానే సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు 2047 వరకు సీఎంగా ఉండి కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తే అది సాకారం అవుతుంది. లేదంటే 2004లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఓడిపోయారో, లేదా 2019లో ఏ విధంగా అయితే ఓడిపోయారో ఆ తరహాలో ఓడిపోతే మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకే వెంకయ్య నాయుడు గారు ఏం చెప్పారంటే, మీకు ఇచ్చినటువంటి టైంలో ఎంత చేయాలో అంత చేసి ప్రజల మధ్యకు వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోవాలి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి వెంకయ్య నాయుడు గారి మాటలు పట్టించుకున్నారో లేదో తెలియట్లేదు. కానీ ఒకవేళ నిజంగా పట్టించుకుంటే ఆయన దాదాపు గంట పైగా ఈ 2047 విజన్ గురించి మాట్లాడారు సోమవారం రోజు. మరి వెంకయ్య నాయుడు గారి మాటలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇది జరిగిందని చెప్పి మనం అనుకుందామా? లేదు 2047 విజన్ దిశగా వెళ్దాం మనం, అట్ ద సేమ్ టైం 2029 ఇంప్లిమెంట్ చేసి ఎలక్షన్కి వెళ్ళడానికి ఏం చేద్దాము అనేది మరి దిశానిర్దేశం చేశారా? ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే 2004, 2019లో ఎందుకు ఓడిపోయాం అనేది నాకు తెలుసు, అది పునరావృతం కాకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను. ఆ 2 ఎలక్షన్లో ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కార్యకర్తలకు దూరం అవటం, సమన్వయం చేసుకోలేకపోవడం, ప్రజలకు తాను చేసినటువంటి పనుల్ని చెప్పుకోలేకపోవటం. ఈ కారణంగానే 2004, 2019 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అని చెప్పి ఆయన ఒక నిర్ధారణకు వచ్చేశారు. మరి ఇప్పుడు 2024లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు 4వసారి. మరి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే దాదాపు 9 నెలలు. ఈ 9 నెలల్లో 9 లక్షల రూపాయల విలువైన పెట్టుబడులు తీసుకొచ్చారు, పైగానే తీసుకొచ్చారు. అలాగే జాబ్స్ క్రియేట్ చేశారు. అమరావతి పునర్నిర్మాణానికి అన్ని రకాల హంగు ఆర్భాటాలను రెడీ చేశారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాన్ని అందుకుంటూ ఉన్నారు. మరోవైపు విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు ఆల్రెడీ ఐటీ సెక్టార్ని రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ని కాస్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా దిశగా తీసుకెళ్ళడానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవన్నీ ప్రజల మధ్యకి వెళ్తున్నాయా? డ్రోన్ టెక్నాలజీ కానీ, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చేసేటువంటి అభివృద్ధి కానీ, లేదా ఉద్యోగాల సృష్టి కానీ, ఇవన్నీ మీడియాలో రావటమే కానీ సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారా అని అంటే ఎమ్మెల్యేలు చెప్పట్లేదు అనేటువంటి భావాన్ని చంద్రబాబు నాయుడు గారే వ్యక్తం చేశారు. ప్రజల మధ్యకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. పైగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ప్రజల మధ్యకు వెళ్ళాలి, ప్రజల మధ్యకు వెళ్ళటం లేదు అని చెప్పి చెప్తున్నారు. అటు మినిస్టర్స్ ఇది, ఇటు ఎమ్మెల్యేలది ఎప్పటికప్పుడు గ్రాఫ్ తయారు చేస్తున్నారు. మరి 50% ఎమ్మెల్యేలు కానీ లేదా మినిస్టర్స్ కానీ అప్ టు మార్క్ లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి డేటా. ఇది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2047 దిశగా పబ్లిక్ని లేదంటే కార్యకర్తల్ని లీడర్షిప్ని మళ్ళిస్తే 2029 సంగతి ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఒకవేళ 2029లో మిస్ఫైర్ అయితే అప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకపోతే పరిస్థితి ఏంటి అనేది నర్మగర్భంగా వెంకయ్య నాయుడు గారు ఆ వేదిక మీద ఆయన ఆలోచింపు చేసేలా మాట్లాడారు. అందుకే ఫస్ట్ 2029 గురించి ఆలోచించండి, అప్పుడు మళ్ళా అభివృద్ధికి బాటలు వేయచ్చు. మనకి ఎంత టైం ఇచ్చారో ఆ టైంలో ఎంత చేయగలిగాము, ఎంత చేసాము, ఎంత ప్రజలకు అది తీసుకెళ్ళాము అనేటువంటి యాంగిల్లో ఆలోచించమని చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం పెన్షన్స్ ఇస్తున్నారు, 4,000 రూపాయలు నెలకి. ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు, తల్లికి వందనం ఇవ్వబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో. అలాగే ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు ఇవ్వబోతున్నారు. రైతులకి అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి వాటి గురించి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వెళ్ళి ప్రజలకు చెప్తున్నారా అని అంటే చెప్పటం లేదనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి రిపోర్టు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వెంకయ్య నాయుడు గారి
సలహాలు సూచన నర్మగర్భంగా చేసిన దాన్ని చంద్రబాబు గారు పరిగణలోకి తీసుకుంటే 2047 అని చెప్పి ఆయన చెప్తారా? మరి 2047 అని చెప్తూ 2004-2019 ఓటమిని కూడా చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు గారు రియలైజ్ అయిపోయి ఇటు విజన్ని ఇటు రాజకీయాన్ని సమాంతరంగా నడపగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.